ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో ఇక మన రాష్ట్ర నాయకత్వాలు, రాజకీయ పార్టీలు వదిలేయడం బెటర్. జనసేనకు సంబంధించిన అనేక మంది ఇంకా ఆయన ఏదో 10 టీవీలో అట్టా చేశాడు, లేకపోతే ఆయన అట్లాంటోడు, ఇట్లాంటోడు అని చెప్తున్నారు. ఎవరు ఎట్లాంటోడైనా మీకు సంబంధించినటువంటి లోపాలు ఉంటాయి. ప్రతి నాయకుడికి ముడ్డి కిందన లోపాలు కనబడతానే ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి మాటలు, విమర్శ ఒకసారి ఇట్లా వ్యాఖ్యానించారు, ఇంకోసారి ఇట్లా వ్యాఖ్యానించారంటే ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగానే వ్యాఖ్యానిస్తారు. తెలుగుదేశంతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఉన్నారు, తెలుగుదేశంతో విడిపోయినప్పుడు ఒక రకంగా ఉన్నారు, మళ్ళీ తెలుగుదేశంతో కలిసినప్పుడు ఒక రకంగా ఉన్నారు. మరి దానికి ఏం చేద్దాం? దాంట్లో ఇప్పుడు నాగేశ్వర్, నాకు తెలిసి నాగేశ్వర్ అమ్ముడు పోయే రకం కాదు. ఏ ఎదవో డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా పోస్టులు పెట్టే వాళ్ళకి, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా టీవీ ఛానల్ నడుపుతున్న వాళ్ళకి, డిజిటల్ మీడియాకి పవన్ కళ్యాణ్ ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? ఒక్క తెలుగుదేశం మాత్రమే తమకు అనుకూలంగా ఉండి అందరికీ ఇవ్వదు. ఓ 10% మందికి పోషణ చూసుకుంటుంది. వైసీపీ చూడదు, జనసేన చూడదు, బీజేపీ కూడా చూడదు, కాంగ్రెస్ కూడా చూడదు. ఆ పార్టీల పట్ల అభిమానంతో పనిచేసేటటువంటి వాళ్ళు, లేకపోతే కనుక ఆ పార్టీ పట్ల సింపథెటిక్గా ఉండేటటువంటిది మాత్రమే ఉంది. ఇది నాగేశ్వర్ విమర్శించే ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెంబర్ 1, నాగేశ్వర్ గారిని నేను సైద్ధాంతికంగా విభేదిస్తా. ఆయన వామపక్ష భావజాలంతో ఈ దేశంలో జరుగుతున్న మంచిని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారన్నది నాకు కూడా అసంతృప్తి ఉంది. కానీ నేను దూషించను, ద్వేషించను. తెలంగాణ సమాజానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకయ్యా అంటే పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు పలికారు. బీజేపీ నుంచి మురళీధర్ రావు మద్దతు పలికారు, అట్లాగే కమ్యూనిస్టులు మద్దతు పలికారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మద్దతు పలికారు, కవిత కూడా మద్దతు పలికింది. ఒక జర్నలిస్టు, ఆయన జర్నలిస్ట్ కాదు కానీ ఒక అనలిస్టు, ఒక భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని వాళ్ళు కూడా విమర్శించారు గతంలో అనేకసార్లు. కానీ భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని గౌరవించారు, వ్యక్తిని గౌరవించారు. మన రాష్ట్రంలో ఇక్కడ జర్నలిస్టులను తీసుకెళ్ళి లోపలేసేయండి, ఆడేసేయండి, ఈడేసేయండి, వాడు పేటీఎం గాడు, వీడి పేటీఎం గాడు అని చెప్పి డబ్బులు తీసుకుని పార్టీలకు అమ్ముడుపోయిన వాళ్ళు అనను. పార్టీ కార్యకర్తలుగా ఉన్నోడు వేరే జర్నలిస్టులను తిట్టి మన జర్నలిస్టులని అబాస్పాలు చేస్తారు. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో మీడియా అసలు ఏదన్నా నిష్పక్షపాతంగా ఉందే? నిష్పక్షపాతంగా ఉంటే మాలాంటి వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటుంటారు. ఇక్కడ సమస్యల్లా నాగేశ్వర్ గారి జోలికి వెళ్ళడం మానేస్తాం కరెక్ట్. అనవసరమైనటువంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అది. నిన్న ఆయన కూడా, నాగేశ్వర్ గారు కూడా చెప్పారు, ఏదో నిన్న సోషల్ మీడియాలో వచ్చింది, అక్కడికి ఏది నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు, అక్కడ పోలీసులు అడ్డుకున్నారు, ఇట్లాంటి ఏమీ లేదు. నోటీసులు ఇవ్వడానికి ఇళ్ళు వెళ్ళలేదు, అరెస్ట్ చేయడానికి పోలీసులని వద్దనినే ఇటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. నేను నిన్ననే చెప్పాను, ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు, చట్ట ప్రకారం అరెస్ట్ చేసే అవకాశమే లేదు అన్నటువంటిది. ఓవరాల్గా ఇక అతి చేయడం మానేసి ఊరికి ఒక వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నీ నాయకుడిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, రేపు నిన్ను కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. నువ్వు కూడా బయటకు వచ్చావంటే, లేదంటే సిద్ధాంతం కాదనుకున్నావు అంటే కనుక. కాబట్టి ఎదుటోళ్ళని తిట్టడం సులభమే, ఆ తర్వాత మళ్ళీ మనం కూడా తిట్టించుకోవాలి, లేదా జనం నమ్మేలా మాట్లాడగలగాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి.